సెల్లర్స్ రివర్స్ మీట్ అని పెట్టాం. అంటే ఏమిటంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అయ్యాయని కొంతమంది పెద్దలు చెప్పారు. ఎక్స్పోర్ట్స్ అసలు విశాఖపట్నంలో కారం, మన గుంటూరులో కారం పొడి తయారు చేసేవాడు ఉంటాడు. ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలా? ఆయనకి ఎలా తెలుస్తుంది? ఎంఎస్ఎంఈలో ఉన్నాయి యూనిట్లు, ఎలా తెలుస్తాయి? అందుకని ఫారెన్ బయ్యర్స్ని, సెల్లర్స్ని రివర్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తుంది ర్యాంప్ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇవన్నీ జరగబోతున్నాయి త్వరలో, అతి త్వరలో. వీటన్నిటి కూడా మీరు చూస్తారు. అందుకే మీకు ఇందాక సర్వరోగ నివారిణి ఎంఎస్ఎంఈ పాలసీ అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సపోజ్ యూ ఇన్వెంటెడ్ ఎనీథింగ్, దానికి ట్రేడ్ మార్క్ ఎలాగా ఏం చేయాలి అనేది కూడా గవర్నమెంటే మీకు ఇస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మీ క్యాపిటల్ ఇష్యూ కానీ, మీ మార్కెటింగ్ ఇష్యూ కానీ చూడండి. ఇక్కడ ఒక ఎక్స్ అనే ఎంఎస్ఎంఈ యూనిట్ ఉందని అంటే అతని క్యాపిటల్ ఇష్యూ కూడా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. అతని సేల్ ట్రాన్సాక్షన్స్, మనీ పొందడం కూడా గవర్నమెంటే టేక్ కేర్ చేస్తుంది. అతని మార్కెట్ క్రియేషన్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఎర్లియర్గా ఎలా ఉండేది? ఒక ఇండస్ట్రీ ఎవరైనా పెట్టారంటే ఎంత ట్యాక్స్ వస్తుంది నాకు? ఇక్కడ ఈ షిఫ్ట్ని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి అందరూ. ప్రభుత్వాలు గతంలో ఎలా ఉండేవారంటే ఇండస్ట్రీ పెడితే ఎంత వస్తుంది ట్యాక్స్, ఈయన ఏమైనా ఎగ్గొడుతున్నాడా, ఇదే నెగిటివ్ మైండ్ ఉండేది. ఇప్పుడు మారి ఆ ఇండస్ట్రీ ఉండాలి, ఆ ఇండస్ట్రీ బాగుపడాలి, ఆ ఇండస్ట్రీ సస్టైనబుల్ అవ్వాలి, ఆ ఇండస్ట్రీలో ఒక 10 మందో 20 మందికో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. దిస్ ఈజ్ ద paradigm shift of the government of India as well as the government of Andhra Pradesh. అంటే మీరు అన్ఎంప్లాయ్మెంట్ని ఎరాడికేట్ చేయడంలో మీరు బిగ్గర్ రోల్ ప్లే చేయాలి ఎంఎస్ఎంఈ అనే ఉద్దేశంతో ఇక్కడ విన్ విన్ సిచ్యుయేషన్, గవర్నమెంట్కి మీకు విన్ విన్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది ఈ న్యూ ఎంఎస్ఎంఈ పాలసీ. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో పీపుల్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. ఎందుకంటే ఇందులో ట్రేడ్ అసోసియేషన్స్ కానీ, ఇలాగే లఘు భారత్ ఉద్యోగం వంటి వాళ్ళ కానీ, ఏపీ కాన్ఫెడరేషన్ కానీ. మొన్నను నేను విశాఖపట్నం గీతంలో ఉంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదరన్ చాప్టర్ ప్రెసిడెంట్ మిస్టర్ పొన్నుస్వామి, I had an interaction with him. I asked him, Mr. Ponnuswamy, so why you came to this business? So maybe it is a very good answer to our Venkateswara garu. I asked him, why you came to the business? At what capital you invested when you initiated your industry? You know, in 1975, he invested 5,400 rupees only. You know what is his present turnout? I wondered, 4,600 crore rupees. Very humble man, very humble man. He is from remote rural village. That is the reason now the MSME policy of Andhra Pradesh has taken care that rural industrialization must be increased. For that, Aspire program is there.